పెట్రోల్ బంకు, క్యాంటీన్లను వారు అలవోకగా నిర్వహిస్తారు. డిటర్జెంట్ సబ్బులను సైతం సులభంగా తయారు చేస్తారు. 12 రకాల పనుల్లో వారి నైపుణ్యం సిరులు కురిపిస్తోంది. ఏటా ఆదాయం లక్షల్లో పెరుగుతోంది. అయితే శ్రామిక శక్తికి తమదైన నిర్వచనం చెబుతున్న వారంతా వివిధ నేరాలకు శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు. కడప జిల్లా కేంద్ర కారాగారంలో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు వివిధ వృత్తుల్లో శ్రమిస్తూ సిరులు కురిపిస్తున్నారు. జైలులో మొత్తం 1000 మందికి పైగా ఖైదీలుండగా పెట్రోల్ బంక్, క్యాంటీన్ నిర్వహణ, ఇటుకలు, సబ్బుల తయారీ వంటి 12 రకాల పనులతో వారు కారాగారంలోనే ఉపాధి పొందుతున్నారు. అధికారుల ప్రోత్సాహంతో ఖైదీలు రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తుండగా ఏటా ఆదాయము పెరుగుతూ వస్తోంది. 2015-16లో 29 లక్షల ఆదాయం రాగా 2017-18 నాటికి అది 40 లక్షలకు చేరింది. ఖైదీల కోసం మరిన్ని నైపుణ్యాభివృద్ధి పథకాలు ప్రవేశపెట్టేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇందుకోసం ప్రభుత్వం ఇప్పటికే 2,40 లక్షల రూపాయల నిధులు మంజూరు చేసింది. జైల్లో దాదాపు వివిధ రకాలైన కర్మాగారాలు ఉన్నాయి. అందులో మెయిన్ వచ్చేసేసి పెట్రోలియం అవుట్లెట్, ఆ తర్వాత డైరీ యూనిట్, తర్వాత క్యాఫ్టేరియా, బ్రిక్స్ యూనిట్, స్టీల్ ఫ్యాక్టరీ మరియు టైలరింగ్ యూనిట్, ఆ తర్వాత సోప్ మేకింగ్ యూనిట్, ఇట్లా ఈ విధంగా దాదాపు ఒక 11-12 ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఇందులో ప్రతి సంవత్సరానికి కూడా ఈ ప్రొడక్షన్ అనేది పెంచుకుంటూ పోతున్నాం. మా దగ్గర ఉండే ఖైదీలకు దాదాపు 150 నుంచి 200 మందికి ఉపాధి కల్పిస్తాం. జైలులో ఉపాధి కార్యక్రమాలు ఖైదీల్లో మార్పు తీసుకొచ్చేందుకు తోడ్పడుతూనే ఆదాయాన్ని సైతం సమకూరుస్తున్నాయి. భవిష్యత్తులో వారు బయటికి వెళ్లినా తప్పుదోవ పట్టకుండా ఈ నైపుణ్యాలు జీవనోపాధిగా ఉపయోగపడతాయని అధికారులు చెబుతున్నారు. ఈ స్కీమ్స్ వల్ల మన దగ్గర ఉండే ఖైదీలందరికీ జీవనోపాధి కలిగించాలనేది ప్రధాన ఉద్దేశం. వాళ్ళకు ఈ జీవనోపాధి కల్పించడం వల్ల వాళ్ళకు ఆలోచన విధానం అనేది పాజిటివ్గా ఉండడం కానీ వేరే విధంగా వాళ్ళ ఆలోచనలు పక్కదారి పట్టకుండా సక్రమైన రీతిలో ఉంచుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఇక్కడ ఎందుకంటే వర్క్ మీద పడినప్పుడు మిగతా వ్యాపకాలలో మర్చిపోతారు. ఏ వ్యాపకం లేకపోతే వాడి ఆలోచన విధానం వేరే విధంగా ఉంటుంది. శిక్ష అనుభవిస్తున్న ఖైదీల్లో మానసిక పరివర్తనకు ప్రవేశపెట్టిన స్వయం ఉపాధి కార్యక్రమాలు విజయవంతం కావడం శుభ పరిణామమని అధికారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.